వివేకానంద గారి మర్డర్ కేసు ఆల్మోస్ట్ ఆల్ 2018 మార్చిలో ఏప్రిల్లో హత్య జరిగితే 18 తర్వాత 19 ఎన్నికలు వచ్చాయి. 19 నుంచి 2024 ఏప్రిల్ వరకు కూడా ఒక అద్భుతమైన వ్యక్తి పరిపాలించారు ఆంధ్రప్రదేశ్ని. ఆయనకి స్వయాన బాబాయ్, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి స్వయాన తమ్ముడు, ఒక నేషనల్ పార్టీ కాంగ్రెస్లో మంత్రిగా చేసిన వ్యక్తి, పులివెందులు లాంటి అడ్డాలో రాజశేఖర రెడ్డి గారు, పులివెందులు కాదు యావత్ తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడే కుటుంబం అది. ఆయన్ని చంపేశారు. చూడండి ఎంత సింపుల్గా. ఇప్పటివరకు ఆ కేసు తేలలేదు చూడండి. ఆ తర్వాత వాళ్ళ ఈయన తాలూకు సొంత అన్నయ్య కొడుకే పరిపాలించాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. సిబిఐ కేసు లేదు, ఆ కేసు లేదు. చిన్న ఎవరో ధర్నా చేస్తే అమరావతి రైతుల మీద వాళ్ళ మీద అటాక్స్, వాళ్ళని అరెస్టులు, వాళ్ళు జైల్లోకి వెళ్ళడం. మరి ఈయన చంపిన వాడు కనీసం ఒక్క కీలక వ్యక్తిని అంటే 2018 అంటే ఇది 2026, ఆల్మోస్ట్ ఆల్ 8 ఏళ్ళు వస్తుంది. 8 ఏళ్లలో ఏమి పురోగతి లేదు. ఎట్లా అసలు దీన్ని సమర్థించే కొంతమంది వాళ్ళని మనుషులు అనాలా గొర్రెలు అన్నారా పక్కన పెడితే, ఒకసారి ఇక్కడ చూడండి. కోర్టు ఈ విధంగా ప్రశ్నించిందట, వివేకానంద మర్డర్ కేసులో, వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా కాదా? ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పండి. ఇప్పటి వరకు మీరు అస్పష్టంగా మాట్లాడటమే సమస్య. అంట. సిబిఐని ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎం సుందరేష్ వ్యాఖ్య. అంటే మీరు తడబడతారు చూసారా, తప్పు చేసినాడు, అలాగే అస్పష్టంగా క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారంట. ఒక్కసారి ఆ వార్త చూద్దాం. అంటే ఇంకా ఎవరెవరైతే కాదు వివేకానంద రెడ్డి గారు బాత్రూంలో జారి పడిపోయారు, గుండెపోటుతో మరణించారు, సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేస్తే దాని మీద ఒక సినిమా వచ్చింది, దాని మీద కూడా వ్యంగ్యంగా చేసేవాళ్ళు. ఒకసారి చూస్తే వివేకానంద హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలా అక్కర్లేదా అన్నది సిబిఐ స్పష్టంగా చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో సిబిఐ ఎప్పుడు అస్పష్టంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది. ఎప్పటికైనా స్పష్టంగా ఏం కావాలో చెబితే దాని ప్రకారం తాము ముందుకెళ్తామని స్పష్టం చేసింది. ఏ విషయం 2 వారాల్లో చెప్పాలని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్కే సింగిల్తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది. తన తండ్రి వివేకానంద హత్య కేసులో విస్తృత కుట్ర కోణం వెలికితీసే వరకు దర్యాప్తు జరిపేలా సిబిఐని ఆదేశించాలని కోరినా సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కేవలం కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి ఇద్దరి పాత్రపైన దర్యాప్తును అనుమతిస్తూ డిసెంబర్ 10న వెలువరించిన తీర్పును సవాలు చేస్తూ డాక్టర్ సునీత దాఖలు చేసిన వ్యాజ్యంపై దరఖాస్తుపై విచారణ సందర్భంగా ధర్మాసనం సిబిఐకి ఆదేశాలు ఇచ్చింది. అంటే హత్య జరిగింది, ఇది పాత్ర. ఇక్కడ ఫస్ట్ రౌండ్లో హత్య జరిగింది, దాని చుట్టూ ఎవరు పాత్ర, ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఓకే. దీని చుట్టూ ఎవరున్నారు, దానికి ఆదేశించింది ఎవరు, ప్లానింగ్ ఎవరు, ఆ నెక్స్ట్ సర్కిల్కి వెళ్ళట్లేదంట. అంతే కదా, ఎవడు ఊరికి ఎందుకు చంపుతాడండి? ఎవరో దానివల్ల లబ్ధి పొందుతారో వాడు కదా ఆ చంపడం చెప్పిందో, చంపించమని చెప్పిందో, లేదంటే ఆయన ఉంటే నష్టమని చెప్పిందో ఉంటారు కదా. ఫస్ట్ సర్కిల్లోనే ఇంకా దర్యాప్తు చేస్తున్నారండి సిబిఐ వాళ్ళు. పైపెచ్చు ఆ సిబిఐ డైరెక్టర్లకు సంబంధించి, ఆ సిబిఐ న్యాయమూర్తికి సంబంధించి కూడా మారిపోతున్నారంట కరెక్ట్గా తీర్పు వెలువరించే టైంకి. ఇదే కాదు, చాలా కేసుల్లో, జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో కూడా ప్రతి 2 ఏళ్ళకి మారిపోతున్నారు. మొన్న రీసెంట్గా ఒక జడ్జి ఏంటది అనారోగ్య కారణంగా మారిపోయాడంట. ఆయన సెలవు మీద ఏదో అని, ఎందుకో మరి తెలియదు. ఆయన పదవీ కాలం అవ్వకపోయినా తీర్పిచ్చే టైంకి మారిపోయాడంట ఆయన. అంటే వాళ్ళు న్యాయమూర్తులు మారుస్తూ ఉంటారు అనుకోండి, ఎందుకంటే ఎక్కడ కూడా న్యాయమూర్తి అనేది అంతా ట్రాన్స్పరెంట్గా అందరూ ఒకేలాగా ఉండాలి. ఒకే దగ్గర ఉంటే స్థానికంగా బలపడి ఏదో చిన్న సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుందేమో అని ఉద్యోగం న్యాయమూర్తికి ఆ భేషజాలు ఉండకూడదు కాబట్టి మారుస్తూ ఉంటారు. అది న్యాయంలో ఉందట, మనకు తెలియదు ఆ రూలు. సో ఇక్కడ అనారోగ్య కారణాలతోనూ లాంగ్ లీవ్లతో కూడా వెళ్ళిపోతున్నారట జడ్జీలు. ఎందుకో ఈ కేసులకు సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారి కేసు సంబంధించి కానీ, ఇలాగా వివేకానంద రెడ్డి గారి కేసు సంబంధించి కానీ ఇప్పటికీ అర్థం కాదు. ఒకవేళ వివేకానంద రెడ్డి గారికి సంబంధించింది వేరే వ్యక్తులు, బయట వ్యక్తులు, ఎవడు ఎక్కడ ఉన్నా, అరే చిన్న కలెక్టర్ని, ఐపీఎస్ని మీరు చంద్రమండలం ఉన్న విడిచిపెట్టడం రప్ప అని అంటున్నారు కదా. మరి ఈయన చంపిన దాన్ని ఎక్కడ చంద్రమండలం ఉండి దాక్కుండా మీరు వచ్చి ఏదో శిక్షించేలా చేయొచ్చుగా. మీ 5 ఏళ్ళు అయిపోయిందిగా, అప్పుడు ఎందుకు ఏం చేయలేదు? పాపం సునీత గారు, షర్మిల గారు కొంగు చాచి మరి అడిగారుగా.
అప్పుడే రెస్పాండ్ అవ్వలేదు. ఎవరు సూత్రధారి, ఎవరు నెక్స్ట్ సర్కిల్, ఎవరు ఆ నెక్స్ట్ సర్కిల్, ఎవరు మెయిన్ సూత్రధారి, ఎవరు పాత్రధారులేనే, ఇంకా ఎవరు బిగ్ బాస్ ఎవరు? ఇక్కడ చూడండి, కాల్ రికార్డుతో ప్రయోజనం లేదని కోర్టు ఎలా చెబుతుంది? విచారణ ప్రారంభమైన వెంటనే సునీతారెడ్డి తరపు న్యాయవాది సిద్ధార్థ లోద్రా వాదన ప్రారంభించారు. మేము అడగని అంశాలను సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకుని నిర్ణయం వెలువరించింది. 4 కోట్ల రూపాయల మనీ ట్రయల్పై దర్యాప్తు అసంపూర్తిగా జరిగింది, దానిపై లోతుగా పరిశీలించాలి. 4 కోట్ల రూపాయలు మనీ ట్రయల్ జరిగిందట. సిబిఐ కూడా అదే చెప్పింది. నిందితుల కాల్ రికార్డును సేకరించడం వల్ల తదుపరి ప్రయోజనం ఏమీ నెరవేరదని సిబిఐ కోర్టు అభిప్రాయపడిందట. కాల్ రికార్డుల వల్ల ఏమీ ఉపయోగం ఉండదండి. అది చూడండి, అంటే ఇది తాత్సారం చేయడం కోసమే. అంటే ఈ సందర్భంలో అంటే ఇవన్నీ మన అందరికీ తెలిసినవే, ఎన్ని రోజులు డ్రాగ్ చేసినా ఇది తెగే విషయంలా కనిపించట్లేదు. ప్రజలు కూడా విసిగిపోయి ఏంటిది, సామాన్యులకైనా కోర్టులు, చట్టాలు, న్యాయాలు ఇట్లాంటి వాళ్ళకి ఏమి ఉండవా అనే పెదవి విరుస్తున్నా తప్ప ఏం మాట్లాడట్లేదు. ఎందుకంటే ఒక సినిమా ఏదో వచ్చింది, ప్రభాస్ గారి సినిమా, అంటే రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. అందులో ప్రభాస్ గారిని చంపడానికి ఒక వ్యక్తి వస్తూ ఉంటాడు. 1 CR ఇస్తా అయినా వస్తుంటాడు, 2 CR ఇస్తా వస్తుంటాడు, 5 CR ఇస్తా వాడిని వేసి అంటే ఆగిపోయి రివర్స్ అయిపోతాడు. అంటే మనిషి అనేవాడు ఎక్కడో తెగుతాడుగా. 1 కోటి 2 కోట్ల 3 కోట్ల, ఇక్కడ 4 కోట్లు తెగిపోయాడుగా. ఇక్కడ చూసారా, 4 కోట్ల మనీ ట్రయల్పై దర్యాప్తు అసంపూర్తిగా జరిగింది. 4 కోట్లు ఎవడో తెగాడు, అవ్వట్లేదు. వివేకానంద రెడ్డి గారి హత్య 2018లో జరిగితే ఇది 2026లో ఉన్నాం. పాత్రధారులు వాడు వీడు పాపం ఆడవుడు, ఆ డ్రైవరు, వాళ్ళు బెయిల్ మీద వచ్చి వాళ్ళకి థ్రెటనింగ్, వాళ్ళ తండ్రికి ఎక్కడో కాపు కాసి చంపాలని చూశారు. ఆ డ్రైవర్ జైల్లో ఉంటే జైలునే స్వయంగా వెళ్ళి నువ్వు మర్యాదగా నోరు మూసుకొని లొంగిపోతావా, మాకు సరెండర్ అవుతావు, ఓకే, లేదంటే నీకు జైల్లోనే లేపేస్తామని వార్నింగ్ ఇచ్చారట. అంటే ఇవన్నీ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు కాదు, మీడియాలో కూడా వచ్చాయి. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో కూడా వచ్చాయి. ఎంతమంది అప్రూవల్గా మారినా ఇంకా ఎవరు, ఆ భాస్కర్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, ఎవరెవరు వీళ్ళేంటివి పాత్రధారులు, సూత్రధారులు ఎవరు? దానికి సంబంధించిన ఒక IAS ఆఫీసర్ కూడా రీసెంట్గా వాంగ్మూలం ఇచ్చాడు. ఏమని? పొద్దున్న 5:30కి ఎంతకో మీటింగ్లో ఉంటే వివేకానంద రెడ్డి గారు అప్పటికే చనిపోయారని 5:30 మీటింగ్లో ఆ రిటైర్డ్ IAS ఆఫీసర్ చెప్పాడంట. మాకు అప్పటికే మేము సార్తో మీటింగ్లో ఉన్నాం, 5:30కో 6కో సంథింగ్. అరే బయటి ప్రపంచానికి తెలిసిందే 6:15కి ఎంతకో, 5:30కి ఎలా తెలిసింది? అదే కలెక్టర్ గారు తరువాత రిటైర్డ్ IAS ఆఫీసర్ తర్వాత మళ్ళీ సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో లేదే నేను అలా చెప్పలేదని మాట దాటివేశాడు. బట్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. బయటి ప్రపంచానికి తెలిసిందే 6:15కి అయితే, ఏది ఆ పని మనిషో లేదా వంట మనిషో వచ్చిన తర్వాత ఆయన విగతజీవిగా పడి ఉన్నాడు చూసి అప్పుడు బయటకు వచ్చి గగ్గోలు పెడితే బయట ప్రపంచానికి తెలిసినప్పుడు 5:30కే ఫోన్ కాల్ ద్వారా ఎలా తెలిసింది? ఇన్ని సాక్ష్యాలు ఉంటుండగా తిరిగి పాపం సునీత ఆ మీద లవ్ మ్యారేజ్ చేసుకుంది, ఇష్టమైన పెళ్లి చేసుకుందని ఆమె తోసే ప్రయత్నం, బురదజల్లే ప్రయత్నం, ఇంకా అలాంటి వాళ్ళే ఉండాలనే మూర్ఖత్వం ప్రజలు కూడా ఉన్నారు చూసారా, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో చూద్దాం ఇలాగ. అంటే అదేదో అంటారు 100 గుడ్లు తిన్న రాబందు ఒక గాలివానికని, ఇంకా ఆ 100 గుడ్లు అవలేదేమో, నిండాలి కదా కుండలో పాపాల పుట్ట నిండితే అప్పుడు బయటకు వస్తుంది. అంతవరకు మనం ఒక సామాన్య పౌరుడిగా వేచి చూడాల్సిందే. సామాన్యులకే న్యాయాలు చట్టాలు అనుకొని పెదవి విరిచి కాముగా 4 గోడల మధ్యన కూర్చొని విమర్శించి